హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు. పిండి వంటల్లో పప్పు చెక్కలు చాలా ప్రత్యేకం కదండి. క్రిస్పీగా క్రంచీగా పప్పు చెక్కలను ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. పండగలకు కానీ లేదా ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు కానీ చక్కగా పిల్లలకు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి సమ్మర్లో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 4-5 నెలల దాకా స్టోర్ కూడా చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ చక్కగా చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే చాలా స్మూత్గా చక్కగా తినేసేయచ్చు, అంత బాగుంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను బియ్యం పిండిని అయితే 4 కప్పుల దాకా తీసుకున్నాను. మీకు సుమారుగా చెప్పాలంటే ఒక 1/2 కేజీ పిండి దాకా అయితే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోనికి చక్కగా నీట్గా వాష్ చేసుకున్న అల్లం ముక్కలను చిన్న చిన్న ముక్కలా కట్ చేసి తినే స్పైసెస్ని బట్టి మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి అంత మెత్తగా ఏం అవసరం లేదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నది మనం ముందుగానే తీసుకున్న బియ్యం పిండిలోనికి ఈ మిర్చిని అయితే వేసుకోవాలి. ఇలా చక్కగా వేసేసుకుని మంచిగా ఇలా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కావాలి అంటే మనం కూరలో వేసే కారం కూడా 1 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు అనుకుంటే కనుక. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. ఆయిల్ని తీసుకుంటే కనుక ఆయిల్ని హీట్ చేసి అయితే దీనిలోకి అయితే యాడ్ చేసుకోండి. చక్కగా ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు పిండిని ఇలా 2 చేతులతో రఫ్ చేస్తున్నట్లు కలుపుకోండి. అప్పుడే ఈక్వల్గా చక్కగా కలుస్తుంది అనమాట. ఒకసారి ఇదంతా ముందుగా ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత 2 చేతులతో ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ పిండి అంతా కలిపిన తర్వాత ఒక్కసారి ఇలా చేత్తో తీసుకుని ఉండలాగా ఇట్లా గట్టిగా నొక్కి పెట్టండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇలా వస్తే కనుక మనం తీసుకున్నది నెయ్యి కానీ సాల్ట్ కానీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినట్లు. బట్ ఇలా కనుక రాకపోయింది అంటే కనుక మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఆ చేతులతో నొక్కి పెట్టి గట్టిగా నొక్కినప్పుడు ముద్దలాగా రావాలి, పట్టుకుంటే పొడిలాగా అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను ముందుగానే ఒక 1/2 కప్పు పచ్చిశనగపప్పును అయితే నానబెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా నానబెట్టుకున్నదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వీటన్నిటిని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ జీలకర్ర యాడ్ చేసేటప్పుడు కొంచెం మిస్ అయ్యిందనమాట. బట్ మీరు మాత్రం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనికి. ఇలా హాట్ వాటర్ని యాడ్ చేసుకోవటం వల్ల చెక్కలు మంచిగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా చెక్కలే కాదండి, మీరు ఇంకా జంతికలు చేసుకునేటప్పుడు కూడా ఇలా హాట్ వాటర్ చేసేటప్పుడు చక్కగా కాసి ఇందులోకి యాడ్ చేసుకున్నట్లయితే చెక్కలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. హాట్ వాటర్ పోసుకుని ఆ తర్వాత ఒక గరిటె కానీ స్పూన్ కానీ సహాయంతో ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో హీట్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఈ పిండిని చేత్తో కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ పోసుకోవద్దు. చూసుకుంటూ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో లైట్గా హీట్ ఉందన్నమాట. లైట్గా హీట్ ఉన్నప్పుడు ఇక్కడ నేను పిండిని కలిపేసుకుంటున్నాను అనమాట. మీకు మరీ చేతికి కొంచెం వేడిగా ఉంది అనుకుంటే కనుక కొన్ని కూల్ వాటర్లో చేతిని అద్దుకుంటూ ఈ పిండిని కలిపేసుకోవచ్చు. ఆ తర్వాత చెక్కలు మంచి కలర్ఫుల్గా రావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత మరీ అంత మెత్తగా కాదు, అంటే మరీ అంత లూజుగా వచ్చినంత అలా కాదండి, మరీ అంత గట్టిగా కాదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలి. చక్కగా ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేత్తో ముట్టుకుంటే అంటుకోకూడదు అనమాట, అంత పర్ఫెక్ట్గా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో చిన్న కావాలంటే చెక్కలు చిన్నవిగా, లేదా పెద్దవిగా కావాలంటే పెద్దవిగా, మీకు అన్నీ ఈక్వల్గా కావాలి అనుకుంటే కనుక ఒక చిన్న గుంటగా ఉండే స్పూన్ తోటి అన్నీ ఒకే సైజులో తీసుకోవచ్చండి. అలా కూడా మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా ముందు అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే
చెక్కల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్నిటినీ ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక్కరే ఎన్నైనా సరే, ఎన్ని కేజీలైనా సరే ఈ పద్ధతిలో కనుక ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారండి. అన్నిటినీ ప్రిపేర్ చేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను. ఈలోపైతే నేను ఇక్కడ చెక్కల్ని ప్రిపేర్ చేయడం కోసం చెక్కల మిషను లేదా పూరి మిషన్ అని కూడా అంటారనమాట దీన్ని. ఇలా 2 సైడ్ల కవర్ అయితే కట్టుకున్నాను అనమాట. ఇలా జస్ట్ పెడితే చాలు, లైట్గా ఇలా ప్రెస్ చేసి చక్కగా ఈ విధంగా తీసేసుకోవచ్చు. మీకు ఈ మిషన్ కనుక ఇంట్లో లేకపోతే కనుక ఈజీ అయిన పద్ధతిలో కూడా చెప్తానండి. మీకు గుంటగా ఉండే గిన్నెలు కానీ లేదా చిన్న టీ తాగే గ్లాసులు కానీ తీసుకుని ఆ గ్లాసులకి కవర్ కట్టేసుకుని ఆ తర్వాత ఒక కవర్ మీద ఈ చెక్కల్ని ఉండలు పెట్టి చెక్కల్లాగా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. లేదు అంటే చేత్తో కూడా చేసుకోవచ్చు అండి. చాలా పద్ధతిలో ఈ చెక్కల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇలా మిషన్ ఉంటే కనుక చాలా ఈజీగా త్వరగా టైం అయితే సేవ్ అయిపోతుంది అనమాట. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంత పలుచగా ఉంటే సరిపోతుందండి. ఎక్కడా విరిగిపోకుండా తునిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయి చూసారు కదా. చక్కగా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసి స్టవ్ పక్కనే పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒక చిన్న బౌల్ని ఈ విధంగా చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఆయిల్ చక్కగా మరుగుతున్నట్లు రావాలండి. అలా వస్తేనే ఆయిల్ హీట్ అయినట్లు. ఆయిల్ హీట్ అయిన తర్వాతే చెక్కలు వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే చక్కగా త్వరగా వేగుతాయి అన్నమాట. ఇది తీసేసి పక్కన పెట్టేసుకుని చక్కగా ఈ విధంగా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇది ఒకదాని మీద ఒకటి చెక్కలు వేసినా పర్లేదండి. ఇలా వేసినప్పుడు అతుక్కోవు, సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇదే విధంగా అన్నీ పైకి తేలేంత వరకు అలానే ఉంచేసేయండి. అన్నీ వాటంతటికి అవే పైకి తేలిన తర్వాత ఒక్కొక్కటిగా రెండో సైడ్ని టర్న్ చేసి 2 వైపులా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ అంత నల్లగా వచ్చిన దాకైతే వేయపొద్దు. మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత చక్కగా వీటిని ఒక వడిగిన్నె లాంటి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా వడిగిన్నె లాంటి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఇనికిపోతుంది అన్నమాట. సో అన్నిటినీ ఇదే విధంగా తీసేసుకోవడమేనండి. సెకండ్ టైము మనము చెక్కల్ని ఇందులోకి వేసేటప్పుడు స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టేసినట్లయితే మంచిగా ఫ్రై అవుతాయి. హైలో ఉన్నట్లయితే కలర్ కొంచెం బ్లాక్ కలర్లోకి పైకి ఫ్రై అవుతున్నట్లు ఉంటాయి, కానీ లోపల మాత్రం ఫ్రై అవ్వవు అన్నమాట. అందువలన చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి ఒకదాని మీద ఒకటి పడేలాగా కూడా ఇలా వేసేసుకుంటున్నాను. సెకండ్ టైం వేసేటప్పుడు ఇలా వేసేసినా సరే వాటంతటికి అవే చక్కగా ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అన్నమాట. ఒకదానికొకటి అతుక్కోవు. పర్ఫెక్ట్గా చక్కగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఎన్నైనా సరే, ఎన్ని కేజీలైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. 100కి 1000కి పైన ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఇదే విధంగా 2 సైడ్లు మంచిగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవటమే. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదన్నమాట. నేను చేసిన వెంటనే అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మంచిగా పర్ఫెక్ట్గా ఎన్నైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకున్నామంటే 4-5 నెలల దాకా స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.